గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. జగిత్యాల జిల్లాలో అయితే దారుణం చోటు చేసుకుంది అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో పిల్లలు కలగనటువంటి కారణంగా అయితే ఒక భర్త ఏకంగా భార్యని అత్యంత దారుణంగా చంపినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 24వ తారీఖున ఈ సంఘటన అయితే జరిగింది. కేవలం రీజన్ ఏంటి అంటే పిల్లలు పుట్టడం లేదు. ఇన్నేళ్ళు పెళ్ళైనా కూడా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు అందరు కూడా గుచ్చి అడుగుతున్నారు. సో ఆ అవమానాన్ని భరించలేక ఒకటి, ఆ తర్వాత వరకట్నం కూడా సరిగ్గా తీసుకురాలేదు, అట్లాగే సంతానం కూడా లేదు అంటూ భర్త కావచ్చు అత్తమామలు కావచ్చు వేధించడం స్టార్ట్ చేశారు. సో దీంతో ఆమె కూడా వేదనకు గురైన సిట్యువేషన్ అయితే కనిపించింది. అయితే ఏం చేశాడు అంటే ఇట్లా కాదు అంటే ఎంత కొట్లాడినా ఎంత పంచాయతీలు పెట్టినా లేకపోతే ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళ అమ్మా నాన్నకు కూడా చెప్పిండు. అంటే పిల్ల ఈ భార్య వాళ్ళ అమ్మా నాన్నకు కూడా ఎంత చెప్పినా ఇట్లా మాకు సంతానం కలగట్లేదు కాబట్టి లోపం మీ పిల్లలోనే ఉంది కాబట్టి ఇంకా లాభం లేదు, నేను విడాకులు ఇస్తాను, అట్లాగే నాకు సరిపోయేంత కట్నం కూడా తీసుకురాలేదు ఇవ్వలేదు కాబట్టి నేను ఇంకా ఆమెను వదిలేస్తాను ఆర్ విడాకులు తీసుకోండి, ఇట్లాంటి రకరకాల ఒత్తిళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళేమో లేదు ట్రీట్మెంట్ కొనసాగిద్దాము, ఏం లేదు ఈ మధ్యకాలంలో టెక్నాలజీ కూడా పెద్ద ఎత్తున వచ్చింది కాబట్టి దానికి అనుగుణంగా ఈ ట్రీట్మెంట్స్కి అనుగుణంగా పూర్తిగా అంటే పిల్లలు లేని వారికి కూడా సంతానం కలిగించే విధంగా కొన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి కాబట్టి అట్లాంటి హాస్పిటల్స్లో మేము ట్రీట్మెంట్ చేపిస్తాము అని చెప్పినప్పటికీ కూడా భర్త ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు అంటే ఎట్లాగూ వదిలించుకోవాలి ఈమెనని. మరి ఏం చేశాడో ఏంటో తెలియదు కానీ 24వ తారీఖున ఆమెను ఇంటికి తీసుకురావడం, ఆ తర్వాత హత్య చేసి పూర్తిగా ఆమె ఆనవాళ్ళు లేకుండా హత్య చేసేసి ఇంట్లోనే పాతి పెట్టడం అయితే జరిగింది. సో చుట్టుపక్కల 24వ తారీఖున జరిగింది. ఈరోజు మనం ఉన్నది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అయిపోయిందనమాట. ఆమెను పూర్తిగా మట్టుబెట్టిన 1 వీక్ తర్వాత నుంచి చుట్టుపక్కల వాళ్ళకి స్థానికులకు పూర్తిగా స్మెల్ రావడం, ఆ తర్వాత అనుమానం వచ్చిన వీళ్ళు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు ఏం జరిగింది ఏంటి అనేది పోలీసులు ఆరా తీయడంతో ఆ ఇంట్లో నుంచే దుర్వాసన వస్తోంది అని తెలుసుకొని ఆ తర్వాత ఎంక్వైరీ చేసి లోపలికి వచ్చి చూసేసరికి పూర్తిగా భార్యనైతే చంపి పాతిపెట్టిన పరిస్థితి. సో ఒక్కసారిగా ఆ కాలనీలో అట్లాగే ఆ స్థానికులందరూ కూడా ఉలిక్కిపడిన సిచ్యువేషన్. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, ఎస్ మా ఈ అల్లుడు ఎవరైతే ఉన్నాడో పూర్తిగా మీకు సంతానం కలగట్లేదు అని ఒకటి, అట్లాగే సరిపోయేంత మీరు వరకట్నం కూడా ఇవ్వలేదు కాబట్టి మీ బిడ్డని మీరు తీసుకువెళ్ళండి, నేను ఇంకో మ్యారేజ్ చేసుకుంటానని చాలా రోజుల నుంచి కూడా వేధిస్తున్నాడు. అయినా సరే మేము సర్ది చెప్పి లేదు అలా కాదు, మేము ఇంకో ట్రీట్మెంట్ కూడా తీసుకుందాము, ఇప్పుడు సక్సెస్ రేట్ చాలా బాగుంది అనేటువంటిది చెప్తూ కొంతమేర ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా భర్త మాత్రం వదిలించుకోవాలనుకున్నాడు కాబట్టి నా బిడ్డని చంపేశారు అనేటువంటిదైతే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాదిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ అత్యంత దారుణం కేవలం సంతానం, ఒకవేళ సంతానం నిజంగానే కలగకపోతే ఇంకొక ఎవరో అంటే చాలామంది పాపం ఈ అనాథాశ్రమాల్లో ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో అప్పుడే పుట్టినటువంటి బిడ్డల్ని కూడా చాలామంది వదిలేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళనైనా దత్తత తీసుకొని పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇంత దారుణంగా అంటే పిల్లలు లేరు అనేది ఒక సాకు మాత్రమే, కానీ మీకు కావాల్సింది వరకట్నం కాబట్టే ఆమెను చంపేశారు, అడ్డు తొలగించుకోవాలనుకున్నారు అనేది కూడా పూర్తిగా కుటుంబ సభ్యులే కాదు ఇప్పుడు ఈ కేసు చూసినా కూడా ఎవరికైనా అర్థమవుతోంది. సో భార్యని వదిలించుకోవడానికి ఇదంతా చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. జగిత్యాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ మధ్యకాలంలో కూడా చాలామంది ఇట్లా హత్యలు చేయడానికే ఆలోచిస్తున్నారు. దీనికి సొల్యూషన్ అసలు హత్యలు చేయడం ఏంటి అంటే ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారు, మనుషుల ఆలోచన ధోరణి ఇంత ఘోరంగా మారిపోవడం ఏంటి అనేది కూడా పూర్తిగా మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఈ కేసులో ఇప్పుడు నిందితుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు, వాళ్ళ భర్తే ఇప్పుడు భార్యను చంపిన కేసు కాబట్టి కంప్లీట్లీ పోలీసులు కూడా ఆ దిశగానే కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. చూడాలి మరి ఈ కేసులో ఇంకా ఎవరు అంటే కేవలం భర్తనేనా లేకపోతే అత్తమామల ఇంకెవరైనా సహాయం చేశారా అండ్ ఈ హత్యకి కంటే ముందు అసలు
ఆ అమ్మాయికి సంబంధించి మరి హెరాస్మెంట్ ఏమైనా జరిగిందా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అట్లాగే చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి, అట్లాగే కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే సేకరిస్తున్నారు. న్యాయం జరగాల్సిందే, న్యాయం కావాల్సిందే అని ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.